పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ను హస్తగతం చేసుకునే అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. టీచర్గా పనిచేసి ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న ఆత్రం సుగుణను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడ్డా సుగుణకే ఇవ్వడానికి కారణమేంటి? బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో ఎక్కువ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ సీటు ఆదిలాబాద్ను హస్తగతం చేసుకునే అంశంపై పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా కమలం పార్టీని దెబ్బతీయాలనే ప్లాన్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 4 సీట్లలో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నెగ్గారు. ఆదిలాబాద్ లోక్సభ సీటులో బీఆర్ఎస్ కు 4,64,000 ఓట్లు వస్తే బీజేపీకి 4,47,000 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2,51,000 ఓట్లను దక్కించుకుంది. సీట్లు, ఓట్ల పరంగానూ కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం పార్టీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఎలాగైనా ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఓవైపు చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు అభ్యర్థి ఎంపికలోనూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పలువురు సీనియర్ నేతలు టికెట్ కోసం పోటీ పడ్డ వారందరినీ పక్కకు నెట్టింది. గిరిజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆత్రం సుగుణను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా గొడం నగేష్ బరిలో దిగుతుంటే బీఆర్ఎస్ తరపున ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థులు కూడా ఆదివాసీల్లోని గోండు తెగకు చెందిన వారే. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఇటీవలే బీఆర్ఎస్ తీసుకుని కాంగ్రెస్ లో చేరారు ఆత్రం సుగుణ. ఆమె భర్త భుజంగరావు కూడా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీల హక్కు కోసం ఈ కుటుంబం 3 దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తోంది. దీంతో ఆదివాసుల ఆప్తులుగా పేరు సంపాదించుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టక ముందు నుంచే సుగుణ రాజకీయాల్లో ఉన్నారు. 1995లో జన్నారం మండలం ముర్రిమడుగు ఎంపీటీసీగా గెలుపొందారు. 2008 డిఎస్సీలో టీచర్గా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఉపాధ్యాయ నేతగా మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గిరిజన చట్టాల అమలు కోసం ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆదివాసీలకు మౌలిక వస్తువుల కల్పన కోసం కృషి చేశారు. ప్రభుత్వేతర సంఘాల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆదివాసుల అక్కగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆత్రం సుగుణ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేష్, ఆత్రం సక్కు గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఆదివాసీల్లో వారి పట్ల పెద్దగా సానుభూతి లేదనే విషయాన్ని కాంగ్రెస్ గ్రహించింది. దీంతో అదే తెగకు చెందిన సుగుణను తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మబొచ్చు సహా మెజార్టీ నేతలు సుగుణకు మద్దతు పలికారు. ఆమె కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా అధిష్టానం సుగుణకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.